నాకు పెళ్ళైన తర్వాత ఊళ్ళన్నీ తిరగాలనిపిస్తుంది. తిప్పుతావు కదూ? నువ్వు ఒకసారి పెళ్లికి ఒప్పుకుని చూడు, కాళ్ళు నొప్పులు వచ్చే వరకు తిప్పుతూనే ఉంటా. ఓకేనా? చిక్కెంట్లకి, పాతినముకి స్టీల్ సామాన్ అమ్ముతాం, గిన్నెలు అమ్ముతాం, గ్లాసులు అమ్ముతాం. ఇప్పటికి 2 రోజులు తిరిగా, ఇంకో 2 రోజులు తిరిగిదామా బంగారం? ఎంజాయ్ పండగ. ఏమండి, వీళ్ళిద్దరిలో ఎవరు బాగున్నారు? రైట్ సైడ్ చెప్పినా కొడుతుంది, లెఫ్ట్ సైడ్ చెప్పినా కొడుతుంది. సునీల్గా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పరా. ఇద్దరిలో ఎవరూ బాగోలేదు, నువ్వే బాగున్నావు. రైట్ ఆన్సర్. ఇది పడుకున్నప్పుడు బానే ఉంటది, లేస్తేనే నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో. ఇది పల్లెం, దీన్ని కొడితే సౌండ్ వస్తది. ఇది నా పెళ్ళం, దీన్ని కొడితే దీని బలగం అంతా వస్తది. ఏమండి, మీకు అప్పుడప్పుడు మీరు కాలేజీలో ప్రేమించిన అమ్మాయి గుర్తొస్తూ ఉంటది కదండి? అబే లేదమ్మా. కొంచెం. లేదమ్మా. కొంచెమైనా? లేదు. అదిగో అదిగో మీకు గుర్తొస్తుంది. లేదని చెప్తున్నాగా. కొంచెమైనా అంటే అప్పుడప్పుడు వేసేసినావా? ఏంటండి ఈ టైంలో నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదే, నిద్ర పట్టడం లేదు. ఎంజాయ్ పండగ. నాకు కూడా నిద్ర రావట్లేదండి. బజార్లో ఒక చీర చూసానా, 2000 ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? పార్కుకు వెళ్తున్నా. జాగ్రత్త, అక్కడ జంతువులకి అలవ లేదంట. అందుకేగా నేను తీసుకెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఓ, వేర్ ఆర్ యు గోయింగ్? షాపింగ్కి వెళ్తున్నా. హలో, మావయ్య. ఇప్పుడేం వద్దులే మావయ్య, ఇప్పుడేం వద్దులే. కావాలంటే ఇచ్చింది తీసుకుపోండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరే. ఎవరండి? మీ నానే. ఏంటంట? ఉగాదికి బట్టలు పెడతా అంటున్నాడు. ఇప్పుడేం వద్దులే మావయ్య అని చెప్తున్నా. మరి ఇచ్చిందే తీసుకెళ్ళు అంటున్నారు. అదే ఇచ్చిందే తీసుకెళ్ళమంటున్నా. ఎంజాయ్ పండగ. ఆనందంగా ఉన్నాడేంటి? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా నవ్వుతున్నాడే. ఏమండి? ఆనందంగా లేనే, ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నా ఈ అని. అదే కదా మరి. ఆనందంగా ఉన్నా తట్టుకోలేరు. ఏమండి, మీరు పెళ్లికి ముందు గుడికి వెళ్ళి దేవుడికి బాగా సమర్పించుకుని ఉండేవాళ్ళు కదండి, అందుకే నా లాంటి మంచి పెళ్ళాం వచ్చింది. అవునే, రోజు గుడికి వెళ్ళి 10 రూపాయలు వేసేవాడిని. 10 రూపాయలకి ఇంతే వస్తుందని తెలిస్తే 1000 రూపాయలు వేసేవాడిని. 1000 రూపాయలు వేసేవాళ్ళ? నేను అసలు రూపాయి కూడా వేయలేదేమో, అందుకే నువ్వు వచ్చావు. ఎంజాయ్ పండగ. ఏంటండి, కర్రీ తీసుకురమ్మన్నాగా తీసుకురాకుండా వచ్చారు. నేను వంట కూడా చేయలేదు. తెద్దామని కర్రీ పాయింట్కి వెళ్ళానే. ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా టేస్ట్ ఎలా ఉంటది అని అడిగితే అచ్చం మీ ఇంట్లో చేసినట్టే ఉంటదని చెప్పాడే. నువ్వు వండినలాగానే ఉండేటట్లయితే కొనడం ఎందుకులే అని చెప్పి తీసుకోకుండా వచ్చేసానే. ఏంటోనే, ఈ మధ్యన బాగా మతిమరుపు ఎక్కువైపోతుంది. మొన్నటికి మొన్న సిటీ బస్ ఎక్కి మామూలు సీట్లో కూర్చున్న బదులు డ్రైవర్ సీట్లో కూర్చున్నా. అందరూ నవ్వారు. పొద్దున్న టూత్పేస్ట్ అనుకుని షేవింగ్ క్రీమ్తో పళ్ళు తోముకున్నా. అసలు ఇలా అయితే ముందు ముందు ఏమైపోతానా అని భయం వేస్తుంది. ఏం భయపడమాకండి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. మీకు మంచి రోజులు వస్తాయి. మంచి కాలం. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా.
డాక్టర్ గారు మీరు ఒక డాక్టర్గా నాకు సిగరెట్ వెలిగియచ్చా? దాందే ఉందయ్యా, మీ అనారోగ్యమే మా మహాభాగ్యం. కిడ్నీలు బాగా వీక్ గా ఉన్నాయ్యా. కిడ్నీల నోట్లోంచి ఎలా కనపడి మీకు? పేషెంట్లకు కనిపించవు, డాక్టర్లకు కనిపిస్తాయి. మూసుకుని కూర్చో. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కాబట్టి ఇంతకు ముందు రాసిచ్చింటానికి రాసిస్తున్నాను. ఎందుకు మరింత బలహీన పడతానికా? వద్దు, బలహీనంగా ఉన్నట్టు సర్టిఫికేట్ ఇవ్వండి చాలు. సర్టిఫికెట్ ఏం చేసుకుంటావయ్యా? బలహీన వర్గాల వారికి ప్రభుత్వం లోన్ ఇస్తుంది, లోన్ తీసుకుంటా. ఓహో, గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ హోంవర్క్ చేసుకొచ్చారా? చేసుకొచ్చాం టీచర్. సిరిపండు చేయలేదండి టీచర్. నిజంగా చేసావా సిరి? ఏమేమి హోంవర్క్ చేసుకొచ్చారు? మీరు ఇచ్చిన హోంవర్కే చేసుకొచ్చాం టీచర్. సరిపోయారు ఇద్దరు. జర్రు ఉంటే చచ్చిపోతుంటా.